చట్ట ప్రకారం వ్యవహరిస్తామంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మాజీ ముఖ్యమంత్రి జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేసిన తర్వాతే ఆ దర్శనానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. టీటీడీ నిబంధనల ప్రకారం అన్య మతస్థులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలి. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ నిబంధనలు పాటించలేదు. ఇప్పుడు లడ్డూ వివాదం నేపథ్యంలో పాప ప్రక్షాళన పేరుతో జగన్ నడిచి కొండెక్కుతానంటున్నారు. ఆ క్రమంలో ఆయన డిక్లరేషన్ సమర్పించాల్సిందేనని కూటమి నేతలు పట్టుపడుతున్నారు. ఆయన డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయకపోతే అధికారులు దర్శనానికి అనుమతించమని అంటున్నారు. దాంతో జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంతో మనస్తాపం చెంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. పవన్ దీక్ష చేపట్టగానే వైసీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మరోవైపు సిట్ విచారణ మొదలు కాకుండానే విజిలెన్స్ విచారణలో తిరుమల ప్రసాదాల తయారీలో అపచారం జరిగినట్లు వెల్లడవుతోంది. దాంతో వివాదం ముదురుతూ వైసీపీ అందరికీ టార్గెట్ అవుతోంది. దాంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు మొదలుపెట్టారు. కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారని జగన్ ఆరోపిస్తున్నా ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 28న జరిగే పూజల్లో వైసీపీ నేతలంతా పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని, అందుకే పాప ప్రక్షాళన పేరుతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు ఈ నెల 28న జగన్ స్వయంగా తిరుమల వెళ్లనున్నారు. శ్రీవారిని దర్శించుకుని పాప ప్రక్షాళన పూజ చేస్తామంటున్నారు. ఆ క్రమంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచి తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ముందుగానే అతిథి గృహం వద్దకు వెళ్లి జగన్ కు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతిస్తామని, తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్టం ప్రకారం నడుచుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అంటే డిక్లరేషన్ పై సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతించరని స్పష్టమవుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించిన అంశంపై పెనుదుమారం రేగుతోంది. నాటి ప్రభుత్వంతో పాటు అప్పుడు టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిలపై భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. అన్యమతస్థుల్లో సామాన్యులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 17వ కంపార్ట్మెంట్ వద్ద డిక్లరేషన్పై సంతకం చేయించుకుంటారు. వీఐపీలు వచ్చినప్పుడు అధికారులే అతిథి గృహం వద్దకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. జగన్ శుక్రవారం తిరుమల వస్తే అతిథి గృహం వద్దకు వెళ్లి తీతీదే నిబంధనలు, దేవాదాయ శాఖ చట్టంలోని అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్పై సంతకం కోరనున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలి. దేవాదాయ శాఖ చట్టం 30/1987ని అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. దాని ప్రకారం హిందువులు కాని వ్యక్తులు అంటే అన్యమతస్థులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్ ఫారంపై సంతకం పెట్టాలి. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని, అయినా శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరిచి సంతకం చేయాలి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ పలుమార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ను అధికారులు ఎవ్వరూ డిక్లరేషన్ కోరలేదు. హిందూ సంఘాలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చేసిన డిమాండ్లు ఎవరూ పట్టించుకోలేదు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా నాటి చైర్మన్తో పాటు పలువురు మాజీ మంత్రులు విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు డిక్లరేషన్పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించాలని ఈవోకు పలువురు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని కూటమి నేతలు అంటున్నారు. జగన్ డిక్లరేషన్ సమర్పించిన తర్వాత దర్శనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు టీటీడీ నిబంధనలు పాటించని జగన్ ఇప్పుడు డిక్లరేషన్ ఇస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు ఆయన్ని అడ్డుకోవడానికి కూటమి నేతలు సిద్ధమవుతుండడం, సంతకం పెట్టాల్సిందేనని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తుండడంతో జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.